ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత హడిల్ క్వీన్ తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ పేరు మారుమోగుతోంది. ఖాళీగా ఉన్న స్టేడియంలో ఆమె గోల్డ్ మెడల్ గెలిచిన ఒక వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు మన దేశంలో క్రీడల పట్ల ఉన్న వివక్షపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్ల విజయాలకు కోట్ల రూపాయలు నజరానాలు ప్రకటించే ప్రభుత్వం, సమాజం ఇతర క్రీడాకారుల కష్టాన్ని గుర్తించడం లేదని మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజమేంటి? కాగా ఇది ఇటీవల జరిగింది కాదు. 2025 మే నెలలో దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు చెందిన దృశ్యాలివి. ఆ రోజు ఫైనల్ రేస్ సమయంలో భారీ వర్షం పడటంతో ప్రేక్షకులు స్టేడియం వదిలి వెళ్లిపోయారు. కానీ అవేమీ పట్టించుకొని జ్యోతి కేవలం 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఛాంపియన్షిప్ రికార్డును కూడా సృష్టించింది. ఆ సమయంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా ఆమె మొక్కవోని దీక్షతో దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. జ్యోతి ఎర్రాజీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలున్నాయి. విశాఖపట్నానికి చెందిన 25 ఏళ్ల జ్యోతిది అత్యంత నిరుపేద కుటుంబం. ఆమె తండ్రి సూర్యనారాయణ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు, తల్లి కుమారి ఒక ఆసుపత్రిలో క్లీనర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నప్పుడు కనీసం ట్రాక్ షూస్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని స్థితి నుంచి నేడు ప్రపంచ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి జ్యోతి ఎర్రాజీ ఎదిగింది. స్కూల్ రోజుల్లోనే ఆమెలోని ప్రతిభను గుర్తించిన పీఈటీ ఆమెను ప్రోత్సహించారు. అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో ఆమె మెరుగైన శిక్షణ పొందింది. కేవలం కష్టం మీదనే నమ్మకం పెట్టుకున్న ఈ వైజాగ్ ఎక్స్ప్రెస్ హడిల్స్ రేసులో అడ్డంకులను దాటినట్లే తన జీవితంలోని అడ్డంకులను కూడా దాటుకుంటూ ముందుకు సాగింది. జ్యోతి ఎర్రాజీ సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. 100 మీటర్ల హడిల్స్లో నేషనల్ రికార్డును పదే పదే తిరగరాసిన ఘనత ఆమెది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో రజతం సాధించి భారత్ గర్వించేలా చేసింది. అయితే ఇన్ని విజయాలు సాధించిన ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం అందకపోవడం బాధాకరమని ఆమె పలు ఇంటర్వ్యూలలో ఆవేదన వ్యక్తం చేసింది. తన ట్రైనింగ్, న్యూట్రిషన్ సహా ఇతర ఖర్చులను రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదని ఆమె కుండబద్దలు కొట్టింది. క్రికెట్ మత్తులో ఉన్న దేశం అథ్లెట్ల కష్టాన్ని గుర్తించకపోతే భవిష్యత్తులో ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావడం కష్టమని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ద్వారా నెటిజన్లు ఇతర క్రీడల పట్ల చూపిస్తున్న ఆసక్తి ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జ్యోతి వంటి క్రీడాకారులకు తగిన గుర్తింపు, ఆర్థిక చేయూతనివ్వాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. స్టేడియంలో జనం ఉన్నా లేకున్నా దేశం కోసం పరిగెత్తే జ్యోతి ఎర్రాజీ వంటి అథ్లెట్లకు మనం ఇచ్చే అసలైన గౌరవం వారి విజయాలను గుర్తించి అభినందించడమే. మరెన్నో అంతర్జాతీయ వేదికలపై జ్యోతి స్వర్ణ పతకాలు సాధించాలని, ఆమె ప్రయాణం కొన్ని వేల మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.